పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలంలో ఉన్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ వర్మ గెస్ట్ హౌస్కి వెళ్లిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు టీడీపీ నాయకులు కార్యకర్తలతో అయ్యన్న పాత్రుడిని ఘనంగా సత్కరించిన వర్మ ఈ సందర్భంగా అయ్యన్న పాత్రుడు మీడియాతో మాట్లాడుతూ అన్ని పార్టీలకు చెందిన శాసనసభ్యులకు సభలో మాట్లాడే హక్కు ఇచ్చినట్లే మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి కూడా సభలో మాట్లాడే హక్కు కల్పిస్తాను అన్నారు. త్వరలో జగన్మోహన్ రెడ్డి శాసనసభకు రావాలని కోరుకుంటున్నానని తెలియజేశారు. త్వరలోనే అందరూ ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులు నిర్వహించడం జరుగుతుంది. కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. దాంట్లో ఎక్కువ కూర్చుని తెలుగుదేశం పార్టీకి నెక్స్ట్ ఎవరు ఉన్నారో ఎక్కువ జనసేన అంతే కదా. నెక్స్ట్ కోట జనసేనకి వస్తుంది, నెక్స్ట్ కోట బీజేపీకి వస్తుంది, నెక్స్ట్ కోట జగన్మోహన్ రెడ్డి పార్టీకి వస్తుంది. అంతేగాని నాకు అన్ని కూర్చుని నాకు ఇచ్చేయమని కుదరదు కదా. దాని రూల్స్ ఉంటాయి, పద్ధతులు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ తెలుసుకొని నా సలహా ఏంటంటే మీరు ఎందుకు రావట్లేదు నాకు అర్థం కాలేదు, కానీ రావాలి. ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ప్రకారం వారు అసెంబ్లీకి రావాలి, ప్రజా సమస్యల గురించి మాట్లాడాలి, రాష్ట్ర సమస్యల గురించి మాట్లాడాలి. నీకు ఇచ్చే టైం నేను ఇస్తాను, పద్ధతి ప్రకారంగా ఎంత టైం ఇవ్వాలో అంత టైం నీకు ఇస్తాను. నువ్వు మాట్లాడు, నీ ధర్మం నువ్వు నిర్వర్తించు. అందుకే నేను రాను అంటే ఎలా కుదురుతుంది? ప్రజలు ఒప్పుకుంటారా? అది రాజ్యాంగం పద్ధతి కాదు కదా. అంటే ఇప్పుడు కూడా చెప్తాను, మీ ద్వారా చెప్తాను, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రండి, మీ పార్టీకి ఎంత టైం ఇస్తారు వాళ్ళు అంత టైంకి ఇస్తాను పద్ధతి ప్రకారంగా. మీరు మాట్లాడండి, దాని ప్రభుత్వం అనుసరిస్తుంది. దానివల్ల ప్రజలకు అర్థమవుతుంది ఏ సమస్య గురించి. అంటే మీరు రావడం అవసరం అని చెప్పి, ధర్మం అని చెప్పి నేను భావిస్తున్నాను. నేను కూడా కొత్త, అంటే రాజకీయంగా 42 సంవత్సరాలు అనుభవం ఉన్నప్పటికి కూడా నేను 6 సార్లు 7 సార్లు మంత్రి చేశాను, ఎంపీ చేశా. కానీ సభాపతిగా నాకు కొత్త కాబట్టి అయినా సరే, కొత్త అయినా సరే అది సభాపతి కుర్చీలో కూర్చోడం కాబట్టి పార్టీలకు అతీతంగా పనిచేస్తాను. అందరూ ఎమ్మెల్యేలకు కూడా మాట్లాడే అవకాశం ఇస్తాను. తర్వాత ఈసారి కొత్త ఎమ్మెల్యేలు 88 మంది కొత్త ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు వచ్చారు. వాళ్ళకి కూడా సభ అంటే ఏంటి, రూల్స్ అంటే ఏంటి, వచ్చినవరంటే ఏంటి, ఎలా మాట్లాడాలా, ఎలా ఎక్స్ప్రెషన్ ఇవ్వాలా, అవన్నీ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే రేపు బడ్జెట్ చేస్తున్న ముందు 2 రోజులు ఎమ్మెల్యేలందరికీ కూడా ట్రైనింగ్ క్యాంప్ పెడుతున్నాను. దానికి వెంకయ్యనాయుడు గారు, లోక్సభ స్పీకర్ గారిని, అలాగే మనోహర్ గారు స్పీకర్ చేశారు, వారిని అలా కొంతమందిని పిలిచి వాళ్ళ చేత ట్రైనింగ్ క్లాసులు ఇచ్చి ఎమ్మెల్యేలందరికీ కూడా సభలో మాట్లాడే అవకాశం కల్పించి ప్రజావాణి ప్రజలు ఏమనుకుంటున్నారో అన్నీ కూడా అసెంబ్లీలో మాట్లాడే అవకాశం కల్పించడం కోసం నా సాయశక్తిగా కృషి చేస్తాను. ఇందాక మళ్ళీ రిపీట్ చేస్తాను, అన్ని పార్టీల్ని సమంగా చూస్తాను. అది నా ధర్మం. ఇవాళ ఎన్నుకోదంటే సభాపతి ఒక ఎమ్మెల్యే కాదు, లేకపోతే ఒక పార్టీ మనిషి కాదు. రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగబద్ధంగా ఉన్న వ్యక్తిని నేను. అయితే అన్ని పార్టీలు సమంగా ఇస్తాను. అయితే పార్టీ వాళ్ళు మేము రావని బాయ్కాట్ చేయడం మంచిది కాదు. మీరు రండి, అసెంబ్లీ మీకు ఇచ్చిన టైంని ఉపయోగించుకోండి, ప్రజా సమస్యలు మాట్లాడండి. రాష్ట్రం బాగా నష్టపోయి ఉంది, మనకి ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడుకోవడం. నిరంతర వార్తా శ్రవంతి కొరకు వీక్షిస్తూనే ఉండండి మీ మా VST న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.